స్తోత్రం 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 తండ్రి. సర్వమీరైన యేసయ్యా మీకే లెక్క స్తుతి స్తోత్రములైన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము నాయన. సాక్షాల ద్వారా మిమ్మల్ని మహిమపరచాము తండ్రి. మేము స్తుతించుండగా తండ్రి మా స్తుతులపై ఉన్నది స్తోత్రములైన. ముఖ్యమైన సమయం నుండి అతి ముఖ్యమైన సమయానికి మేము వెలుచుండగా తండ్రి వాక్యం ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితో మాట్లాడమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. ఒట్టి వారమైనప్పటికీ నన్ను నిలబెట్టిన విధానానికి స్తోత్రములయ్యా. నన్ను బోరగా వాడుకొని తండ్రి నీ ప్రజలకు అర్థమయ్యే విధంగానైనా నీవే వివరించమని తండ్రి నీవే వడ్డించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరే సహాయం దయచేయండి. సాతాను గారికి అధికారం లేకుండానైనా మీ అధికారం చెప్పునైనా వాక్యాన్ని ఏడంతల ఆత్మతో ఫలింపజేసినైనా మీరే సమస్త గత మేము ప్రభావాలు చెల్లించుకోనమని నజరుడైన ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథాలు తెద్దాం అందరము. కీర్తన గ్రంథము ఈరోజు చదువుకున్న అధ్యాయం వచ్చినము వేదవాక్య పట్ల చదువుకున్నాం కదా. దేవుడికి అందరికి గుర్తుందన్నమాట. ఏ వచ్చినమ్మా చదివింది? ఒక్క నిమిషం అందరూ తీసుకున్నాం బైబిల్ అందరం తీసుకున్నాము. ఎందుకంటే వాక్యం ఉన్నదన్నట్టుగా మనం విడిచి వడ్డించుకొనిచున్నగా దేవుడే మన మధ్యలో కార్యం జరిగించేవాడు. హల్లెలూయా. అందరూ తీసారా? చదవగా మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. హల్లెలూయా. యాకోబు ఎవరమ్మా? యాకోబు ఎవరు? మనకందరికీ తెలిసే. అందరూ బైబిల్ చదువుతాం, అందరము కూడా మనకు పలానా వ్యక్తి పలానా చోట అందరికీ తెలిసిన వ్యక్తే. కానీ యాకోబు ఎవరు? అసలు ఎవరు? అతనికి పేరు వచ్చి పడింది లోకంలో. ఇజ్రాయేల్ ఓకే, అంతకంటే ముందు ఒక పేరు వచ్చి పడింది. మోసగాడు, లోకంలో మోసం చేసేవాడిని సైతం ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించి ఏమని పేరు పెట్టాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. ఈ రోజు మనం అందరము కూడా ఎలా ఉన్నామంటే మోసం చేసేవారు ఉన్నప్పటికీ, లోకంలో నివసించినప్పటికీ, లోకంలో మనం చేసే పాపములన్నిటికీ కూడా దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చి తన రక్తం ద్వారా మన పాపాలని కడిగి ఏమన్నాడు తెలుసా? నీవు మోసంలో ఉన్నప్పటికీ యాకోబుని ఏ విధంగా అయితే ఇజ్రాయేలు వంశంగా నేను ఏర్పరచుకున్నాను, ఈ రోజు నిన్ను నేను జనాంగంగా ఏర్పరచుకొనిచున్నాను. హల్లెలూయా. ఎలా ఏర్పరచుకున్నాడంట? తన జనముగా, ఒక వంశానికి ఇజ్రాయేలుగా పేరు పెట్టబడ్డాడంటే ఎవరిని పేరు పెట్టబడతారా? దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అంటాడు కదా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు యెహోవాను చదువు మొదటి వచనం నుంచి యెహోవాను స్తుతించుడి. ఈ రోజు నీవు నేను మనం ఏం చేస్తాము? ఇక్కడ స్తుతించాము. తర్వాత ఆయన నామమును స్తుతిస్తున్నాము. హల్లెలూయా. నీవు నేను మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు? జీవము గల దేవుడు. హల్లెలూయా. మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యాలు చేయవాడు. హల్లెలూయా. మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు? ఆశ్చర్య కార్యాలు. ఎటువంటి కార్యాలు తెలుసా? చెవుడికి, హృదయానికి అటువంటి కార్యాలు చేసే దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకున్నారా అంటే మోసగాడైనటువంటి యాకోబుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అటువంటి యాకోబు స్థానంలో ఉన్నటువంటి నీవు నేను మన అందరూ కూడా దేవుడు ఈ దేవుడు ఏం చేశాడంటే పేరు పెట్టి, హల్లెలూయా, పేరు పెట్టి పిలిచిన దేవుడు. చూడమన్న అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. మరి అరచేతిలో చెక్కి ఉన్న దేవుణ్ణి మనము స్తుతిస్తున్నామా? మనము ఆరాధిస్తున్నామా? పాటలు పాడుతున్నామా? దేవుడు సన్నిధిలోకి వస్తున్నాం, పాటలు పాడండమ్మా,
అని సహోదరులు పిలుస్తూ ఉంటే వస్తున్నాము ముందుకి. సాక్ష్యాలు చెప్పండి అమ్మా. దేవుడు చేసిన కార్యములను దేనిని మరవకుండా నీవు చేసిన దేవుడు చేసిన కార్యానికి నీవు సాక్ష్యం పంచుకున్న ఎడల ఆ సాక్ష్యం వెంబడి ఏం చేస్తామని వాక్యం వచ్చేయాల. సాక్ష్యం వెంబడి సాక్ష్యం మన జీవితంలో నిలబడతాది. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యాన్ని నిలబడతావో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీవు ఒక సాక్ష్యాన్ని నిలబడి ఆయన మహిమ పరుస్తావో, ఆ క్షణమనే ఆ పాత దాడికి అయిపోతుంది. మరో కొత్త సాక్ష్యాన్ని నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో పెట్టే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. అటువంటి దేవుడు ఎవరు తెలుసా? నీవు నన్ను స్తుతిస్తున్నావు కదా. ఏ రీతిగా స్తుతిస్తున్నావు చూద్దాం. కింద ఎక్కడ 2వ వచనంలో ఏమున్నది స్పష్టంగా? ఎక్కడంట? యెహోవా మందిరములో. ఎవరి మందిరం అయితే? ఏ మందిరం ఇది? మన దేవుని మందిరము. మన దేవుని మందిరం ఆవరణంలో మనం స్తుతిస్తున్నాము, మనం పాటలు పాడుతున్నాము, ఆయన పక్షాన నిలబడే వారమై సాక్ష్యాలు చెప్పుచున్నాము. అయితే మనం చేసేది ఎక్కడంట? యెహోవా మందిరం ఇది. అయితే దాని తర్వాత ఉన్న వాక్యం రావాలి మనకు లోకవద్దు. దాని తర్వాత ఏమన్నది వాక్యము? అమ్మా వచ్చినమ్మా, మన దేవుని మందిరపు. హల్లెలూయా. ఈ మందిరం ఎవరంట? మన దేవుడు, నా దేవుడు, మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని మందిరంలో, ఈ ఆవరణలో. ఎవరి ఆవరణం ఇది? ఎవరి ఆవరణం అన్నా స్పష్టంగా? ఎవరి ఆవరణం ఇది? మన దేవుని ఆవరణం. అంటే నా దేవుని ఆవరణం ఇది. మన దేవుని ఆవరణము, నా దేవుని ఆవరణము. ఈ సన్నిధిలో నేను ఏం చేయాలంటే, నేను పాటలు పాడుతున్నానే, నేను సాక్ష్యాలు చెబుతున్నానే, ఆయన సన్నిధిలో నేను నిలబడి ఆనందిస్తూ ఆనంద గంతులు వేయించున్నానే. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్న నేను యాకోబు వంటి వాడిని అయినప్పటికీ కూడా, మోసగాడిని అయినటువంటి వాడిని అయినప్పటికీ కూడా, నేను ఆయన మాటని వినుకున్నప్పటికీ కూడా నన్ను ఏర్పరచుకున్నాడే. హల్లెలూయా. నన్ను ఏర్పరచుకున్న దేవుణ్ణి నేను స్తుతిస్తున్నానా? నేను ఆరాధిస్తున్నానా? నేను సాక్ష్యం పంచుకుంటున్నానా? మన జీవితాల్లో దేవుడు అనుదినం ఒక సాక్ష్యాన్ని పెడుతున్నాడా లేదా? రైట్. హల్లెలూయా. దేవుడు అన్నాడు కదా, నేను సాక్ష్యాన్ని నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు పంచుకుంటావో ఆ సాక్ష్యం వెంబడి ఒక సాక్ష్యాన్ని నేను సిద్ధపరుస్తాను. హల్లెలూయా. మరి ఈ దినంలో మనం ఎంతమంది సాక్ష్యాలు పంచుకున్నామా? 3, 4, 2. అంతేనా? మరి పంచిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో మహిమపరచబడ్డాడు. అయితే దేవుడు అన్నాడు కదా, మరి అనేక మందిని నేను స్వస్థపరిచాను కదా, అనేక మందికి నేను కార్యాలు చేశాను కదా, వారు ఎందుకు మందిరానికి వచ్చి సాక్ష్యం పంచలేకపోతున్నారు? ఎందుకు? మర్చిపోయారా? నేను వదిలేశారా? దేవుడు అన్నాడు, ఇది నా మందిరం అంటున్నాడు. ఎందుకంటే ఇది యెహోవా మందిరము అనగా నా మందిరము. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు. ఇమ్మానుయేల్ అనగా ఇమ్మానుయేల్ గాస్పెల్ మినిస్ట్రీస్. దేవుడు మనకు తోడయ్యుండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈ దేవుడు అన్నాడు కదా, నేను నీకు నిత్యము తోడయ్యుండి నేను నడిపించదును. అయితే ఈ దేవుడు అంటున్నాడు కదా, నీవు స్తుతిస్తున్నట్లయితే, నా మందిరపు ఆవరణలో నీవు నిలిచున్నట్లయితే, అక్కడ ఇంకొక మాట ఉంది, నా మందిర ఆవరణలో. ఇంతకు ఎవరు నిల్చున్నారు ఇక్కడ? నిజంగా నిల్చున్నామా? దేవుడు అంటున్నాడు, కూర్చోండి, నిల్చుండి అంటున్నాడు. దావీదు నా మందిరంలో కూర్చొని ఉన్నాడు నిత్యము, అతని సింహాసనాన్ని నేను స్థిరపరిచి ఉన్నాను. అయితే మీరు నా మందిరంలో నా స్థలంలో ఏం చేసినారంట? మరి నిలబడుతున్నామా? పాటలు పాడినప్పుడు ఒక క్రమం అనేది సంఘానికి ఉంది కదా. సంఘ క్రమాలు ఉన్నప్పుడు ఆ క్రమంలో పాటలు పాడుతుండగా, అమ్మ సహోదరులారా లేయండి, పాటలు పాడండి, పోయిన వారాలు మీరు సిద్ధపడండి అని చెప్పడం ఎందుకు జరుగుతున్నది? దేవుడు అంటున్నాడు, మీరు నిలుచుండు వారై ఉన్నారు, మీరు స్తుతించబడుచున్న వారైనారు, మీరు దేవుని స్తుతించుచున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు స్తుతి చేయించుంటే 1000 దూతలు స్తుతిస్తున్నప్పటికీ కూడా మీ స్తుతిని నేను ఏం చేస్తాడంట? మన స్తుతిని ఆలకిస్తూ ఆయన మన స్తుతిపై ఆసీనుడై ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. మరి అటువంటి దేవుడు అంటున్నాడు, నీవు ఎలా ఉన్నావు దేవుని మందిరంలో? మన సమయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చామా? ఏ సమయం? ఈ సమయంలో కూడా ఇంకో సమయం అవుతుంది. అయితే సమయాలను కూడా దేవుడే మనకు సమకూర్చును గాక. దేవుడే మనకు సమస్తము సిద్ధపరచును గాక. అదే కిందికి వెళ్దామా వచనంలోకి? యెహోవా దయాళుడు. ఎవరంటమైన దయాళుడు. నేను దేవుని సన్నిధిలో ఏమీ కార్యం చేయలేకపోతున్నాను. అయితే దేవుడు, నేను నీ యందు దయ చూపించున్నాను, నువ్వు రా.
నువ్వు నా సన్నిధిలో కార్యం చేయలేకపోతున్నావు కదా, నేను దయాళుడును, నీ మీద నేను దయ చూపించుతున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక నేను దయాళుడైనా కనుక నేను నీ మీద ఏం చూపించున్నాడంట? దయ చూపించుతున్నాడు. దయ ఎవరు చూపిస్తారు మా లోకంలో? నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి, మనకు తెలిసిన ₹1 ఏదో సహాయం చేయడంలో చేసే కార్యాన్ని ఏమంటారు? దయ చూపించాడు. అబ్బా ఒక కార్యం ఉంటా, ఒక మాట లోకం ఏంది, అబ్బా ఎంత దయాగుణమయ్యా ఇతుంది. కానీ దేవుడు అంటాడు కదా, యెహోవా దయాళుడు. అంత గొప్ప దేవుడికి దయాళుడు అని పేరు ఉన్నప్పటికీ కూడా నీ కొరకు నా కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు? ఎందుకంటే నీవు నేను మనం చేసినటువంటి పాపంలో లోకంలో ఆ పాపంలో మనం నశించకుండా ఆయన రాజ్యంలో చేరుటకు, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండటకు మాత్రమే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చి ఒప్పుకున్న ప్రతి దానికి కూడా ఆయన క్షమించేశాడు. అయితే నువ్వు వెళ్ళాలంటే మాత్రం ఏం కావాలా? పాప క్షమాపణ కావాలా. హల్లెలూయా. ఆ పాప క్షమాపణ పొందుకున్న దినమున నీవేమంటావు? నేను దేవుని యొక్క కుమార్తెను. ఎప్పుడు నువ్వు దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత, ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో నివసిస్తున్నప్పుడు, ఎప్పుడు నీవు ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పినప్పుడు, ఎప్పుడు నీవు ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా దేవుడు, నా ఆవరణలో నివసించే వారులారా, నిలిచియుండు వారులారా, నన్ను మీరేం చేయాలంట? స్తుతించుడి. మరి ఈరోజు పాటలు పాడాలంటేనే పాడలేకపోతున్నామే. మరి పాటలు పాడడానికి మనకు చుట్టుబాబు ఒకరైనా ఉండేది? మనం తీసుకున్నాం పాటలు, అన్న ఈ పాట పెట్టండి. ఉదాహరణకి పోయిన వారు స్త్రీలు ఉన్నారు కదా, పెట్టండి అన్న ఈ పాట పాడదాం. సతీష్ గారు ఉన్నారు, తమ్ముడు అన్నం పెట్టి అన్న ఈ పాట పాడదాం. నేనున్నాను అన్న ఈ పాట పాడదాం, వెళ్దాం. ఒకవేళ లేదు గ్రూప్లో పెట్టండి, ఈ పాటలో ఏమని పాడదాం. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరము. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఏమని? మనోహరం అంటున్నాడు. మనోహరంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలా? ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉండాలంటే దేవుడు అంటున్నాడు మీరు స్తుతించాలా. హల్లెలూయా. ఐక్యతగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? మొదటగా స్తుతించాలా. మీరు నా సన్నిధిలో నిలిచి ఉండాలంటే అడగంటాడంటే దేవుడు, మీరు నిలిచియుండువారు. మీరు నిలిచియుండువారు అంటే నన్ను స్తుతించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే స్తుతించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలా? ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి. అయితే దేవుడు అన్నాడు కదా, కిందికి వెళ్దాం వాక్యంలోకి. యెహోవా నామమును కీర్తించుడి, అది ఎంత మనోహరము. హల్లెలూయా. అది చూడడానికి ఎంతో బాగుంటుంది స్తుతించడానికి. ఆయన స్తుతిస్తుంటే వేల దూతలు స్తుతిస్తున్నప్పటికీ నీ స్థితిపైనే దేవుడు ఎందుకు చూస్తున్నాడు? దేవుడు దేవుడు నీవు స్తుతిస్తుంటేనే నీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నా కుమార్తె నా సన్నిధికి వచ్చి పాట పాడుతున్నదే, నా కుమారుడు నా సన్నిధిలోకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నాడే. మరి ఈరోజు ఇంకా పంచుకోలేదే. దూతలు ఉన్నాయి స్తుతించడానికి. లోకంలో వాళ్ళు ఇష్టం వచ్చిన సారిగా ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు కదా, నీ స్తుతి, నీవు చేసే సాక్ష్యము, నీవు చేసే ఆరాధన, నీవు దేవుడి సన్నిధిలో చేసే ప్రతి పని కూడా దేవుడు చూసేవాడు. హల్లెలూయా. అందుకే ఒకవేళ నువ్వు చేయలేని స్థితిలో ఉన్నట్లయితే ఆయన దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు పని చేయలేకుండా ఆయన నీవే దయ చూపించేవాడుగా ఉన్నాడు. ఎందుకో? ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టడానికి, నన్ను మనందరినీ ఇక్కడ నిలబెట్టడానికి. అయితే నిలబెట్టడానికి ఉన్నటువంటి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన నామముని కీర్తించుడు. ఎప్పుడు? మనం నిలిచి ఉన్నప్పుడు. హల్లెలూయా. మరి మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నామా? మనం నిలిచి ఉంటే దేవుడు అన్నాడు కదా, ఈ విధంగా నీవు ఉండాలా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరం అని చెప్పిన విధంగా నీవు కూడా ఆయన ఐక్యతంగా. ఇప్పుడు పాటలు పాడాలి, ఎలా పాడారమ్మా? ఎలా పాడారు? ఒకసారి మీరే ఆలోచించుకోండి. దేవుడు నిజంగా మహిమ పొందుకున్నాడా? ఏదో నామకే వాస్తు, మన హిందీ పదం ఏదంటే నామకే వాస్తు కదా, నామకే వాస్తు. పాటలు పాడుతున్నాం, వచ్చాం, స్తుతించాం, వాక్యం విన్నాం, ఏదో చెప్పారు, మేము వెళ్ళిపోయాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నామా? దైవజనుడు చిరంజీవి గారు వచ్చారు కదా, పోయిన వారం ఏ వాక్యం చెప్పారు? వచ్చిన వారు చెప్పండి, రాను వద్దులే, వచ్చిన వారు చెప్పండి. ఓకే, చిరంజీవి గారు. అంతకుముందు వారం అయ్యగారు వచ్చారు. అంతకుముందు వారం హల్లెలూయా. ఇంకా హృదయాలు తెరవండి. అంతకన్నా ముందు ఇంకా రావాలా? గట్టిగా రావాలన్నమాట. సమయాల గురించి చెప్పాడు.
నువ్వు క్రైస్తవునిగా జీవించాలంటే, దేవుడి సన్నిధికి వెళ్ళాలంటే, దేవుడు పలానా ఇమానుయేల్ సంఘము, పలానా రక్షణ స్వార్థ సంఘము, పలానా యేసుక్రీస్తు వారి సంఘము, పలానా టీసీసీ సంఘము, ప్రతి ఒక్క పలానా సంఘం సమయాలు వచ్చాడు. ఆ సమయానికి ఆ సంఘంలో ఉన్న నీవు స్తుతించబడాలంటే ఆ సమయానికి నీవు రావాలా లేదా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నేను పలానా సంఘంలో నేను రక్షించుకున్నాను కదా, ఆ రక్షణ పొందుకున్న నీవు స్తుతిస్తూ ఉంటే నా రాకడకు నిన్ను నేను ఏం చేస్తాడు? రాకడికి ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? రాకడికి సిద్ధంగా ఉన్నామా? అది ఒకసారి గమనించుకోవాలి. దేవుడు అన్నాడు కదా, లోకంలో నివసిస్తున్నంత సేపు, ఈవెన్ నేను కూడా లోకంలోనే ఉన్నాను, నేను కూడా భయపడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఉన్నది ఏంటి? ఒక్క మాట, లోకంలో ఉన్నది. హల్లెలూయా. మరి తెలిసే మనం లోకం వైపే ఉంటాము కానీ దేవుని వైపు నిలబడేవారుగా ఉంటున్నామా? అందుకే అంటున్నాడు కదా ఇక్కడ, ఆయన్ను స్తుతించడం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆయన సన్నిధిలో పాడబడట ఎంతో మనోహరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చూస్తున్నాడు కనుక. నీవు చేసే స్తుతి, నీవు చెప్పే సాక్ష్యము, నీవు చెప్పే వాక్యము, నీవు చేసే ఆరాధన, నీవు చేసే ప్రతి పని కూడా దేవుడే చూస్తున్నప్పుడు నీవు దేని గురించి ఆలోచించాలా? లోకంలో ఉన్న మనుషులు ఈ దినం ఉంటారు, రేపు విడిచిపెడతారు. లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఈ దినం విడిచిపెడుతున్నారు బిడ్డల్ని. లోకంలో ఉన్న ఉద్యోగం చేసేవాళ్ళు రేపు చెప్తారు, అమ్మా నువ్వు రావద్దు, ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయి ఒకసారి ఎక్కడ చూసుకో. ఒకవేళ నువ్వు ఫ్లైట్ ఎక్కావు, ఇండియా వెళ్ళాలనుకో, ఇండియా వచ్చేసింది నేను దేవుని వాళ్ళు వదిలేస్తారా? దిగుని దొక్కుతారు. కానీ దేవుని సన్నిధికి మనము ముందుగా వస్తున్నామా? ఆయన స్తుతించడానికి సిద్ధపడుతున్నామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. చెవి యొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను ఏం చేయాలంట? కొనియాడాలి. ఇప్పటి వరకు ఏమన్నాడు? స్తుతించాలా. ఇప్పటి వరకు ఏమన్నాడు? ఆయన సన్నిధిలో సాక్ష్యాలు చెప్పాలి. అయితే ఇప్పుడు అంటున్నాడు, ఆయన సన్నిధిలో మీరు కొనియాడబడాలా, ఆయన్ని మీరు కొనియాడాలా. అయితే దానికంటే ముందు ఆయన ఏం చేయించినాడంట? ఆయన ఏం చేయించినాడు? మారు మనసు పొందిన నీవు నేను మనమందరము కూడా ఒక పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఒకరోజు స్త్రీలు నడిపించమన్న ముందు వచ్చినవంతా చదివారు కదా, గుర్తుందా మీకు? హల్లెలూయా. ఏమున్నది అక్కడ? ఆజ్ఞలు చెప్పగలరా? చెప్పండి. మొదటిది హల్లెలూయా. చిన్నగా స్పష్టంగా పరిగెత్తద్దమ్మా. ఇక్కడ ఎవరు తనేవాళ్ళు. దేవుడు అన్నాడు కదా, నీవు చెప్పే ప్రతి మాట, నీ నాలుగులో చేసే ప్రతి వాక్యము కూడా దేవుడు ఇన్నేవాడు మన మధ్యలో. ఓకే. అమ్మా బైబిల్ తినమ్మా, వచ్చిందో బైబిల్ తీసి స్పష్టంగా చదవండి. ఈ దేవుడైన యెహోవా ఏ ఆజ్ఞలు వివరించి చెప్పాడంటే, మనము రక్షణ పొందక ముందు, ఒక్క నిమిషం, మనము రక్షణ పొందక ముందు ఎలాగైతే పాప జీవితంలో పడి ఉన్నామో, చీకటిలో పడ్డామో, అందుకే వాక్యం చెప్పించారు కదా, ఆ గాఢాంధకార స్థలంలో నీవు సంచరిస్తూ ఉంటే ఆ సంచారంలో నుంచి నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవుడు నీకు నాకు మనందరికి ఇచ్చినటువంటి ఆజ్ఞ చదువుదామా? చదవండి. ఇప్పుడు మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి మీరు ఏం చేయాలంట? ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, ఒక్కరా మీరు వాక్యం పెడితే వెళ్ళొద్దు. ఎందుకంటే దైవజనం చెప్పేటప్పుడు ఏంటంటే మీరు అలా చదువుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం అవ్వదు. కాబట్టి ఒకసారి ఏమన్నాడు అక్కడ? నీ దేవుడైన యెహోవాను నేనే. అయితే మన మూలవాక్యం ఏం చెప్పాడు? మీరు నా మందిరం ఆవరణలో
నిలిచి ఉండువారులారా. అంటే ఎవరి గురించి చెప్తాడు ఈ మాట? ఎవరి కోసం చెప్తాడు ఈ మాట? ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నారో, ఎవరైతే వాక్యం వినిచున్నారో, ఎవరైతే వాక్యం వింటూ ఆయన ఏం చెప్పాడో నీకు ఆలకిస్తున్నారో. దేవుడు అన్నాడు కదా, హృదయ ఆలోచనలు లోక వైపు తిరుగుతూ ఉన్నాయి, అయితే నీ హృదయం ఎక్కడ ఉన్నది? అయితే ఏమంటాడు ఇక్కడ? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప. మరి మనకు లోకంలో ఉన్న అన్ని దేవుడు చూస్తున్నామా లేదా? మరి దేవుడు ఎందుకు ఎలా చెప్పాడు? మనం బాప్తిజం పొందకముందే, రక్షణ పొందకముందే ఆయన ఆజ్ఞల గురించి మనం వివరించి చెప్పాడు కదా. మరి ఈ రోజుకి కూడా మన ఆజ్ఞలు మనకు గుర్తు రావట్లేదే. మన దేవుడైన యెహోవా ఆయనే మొదటగా ఉన్నవాడు, కడబడివాడు ఆయనే అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత కూడా వాక్యం ద్వారా అనేక దినాలు మనం చెప్పుకున్నప్పటికీ కూడా మనకు మన దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం ఎందుకు సాక్ష్యం పంచుకోలేకపోతున్నాము? ఇది ఆయన మందిరం అని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? నీ దేవుడైన యెహోవాను నేనే. తర్వాత ఉండకూడదు. తర్వాత ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపంలో నన్ను సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, వాటికి మొక్కకూడదు. హల్లెలూయా. తర్వాత అమ్మ 20వ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత, 20వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని రేపు వారము, హల్లెలూయా, రేపు వారము, ఏ వారం? రేపు వారం, వచ్చే వారం శుక్రవారమేనా? దేవునికి స్తోత్రం. మరి అందరూ కూడా మన హృదయంలో మనం చూసుకోవాలి. ఇది ఏంటంటే దేవుడు ఇందాక ఏం చెప్పాడు? ఇర్మీయా గ్రంథంలో చెవి ఎక్కి వినుడి యెహోవా ఏమి ఇస్తున్నాడంట? ఈ రోజు ఆజ్ఞ ఇస్తున్నాడని మనం చదువుతున్నామే. మనం రక్షణ పొందక ముందే, మనం పాపంలో ఉండగానే, మనం పుట్టుక ముందే దేవుడు అంటున్నాడు కదా, నీవు ఈ ఆజ్ఞలు గైకొన్న ఎడలా, నీ తల్లి తండ్రిని సన్మానించిన ఎడలా నీవు దీర్ఘాయుష్మంతుడు అంటున్నాడు కదా, నీవు నరహత్య చేయకూడదు అంటున్నాడు కదా, వ్యభిచరింపకూడదు అంటున్నాడు కదా, మరి లోకంలో ఉండకూడదు అంటున్నాడు కదా, లోకానికి వేరుగా జీవించమంటున్నాడు కదా. మరి లోకంలో ఉన్నంత పాపమే అని చెప్పినప్పటికీ కూడా మనం ఇంకనూ పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈ బుద్ధి చెప్తున్నాడు ఏమని? ఇప్పుడైనా సరే నీవు చెవి యొగ్గి ఆలకించండి. ఇప్పటివరకు మనం వెళ్ళలేదా? చూద్దాం, వాక్యం చదువు. నా మాట కాదమ్మా. యెహోవా ఆజ్ఞ 15వ వచనం, చెవి యొగ్గి వినుడి. అంటే ఇప్పటివరకు మనం వెళ్ళా. దేవుడు ఏం చెప్పాడు? మనం వెళ్ళా. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఏదో చర్చికి వెళ్తున్నాం, పాట పాడుతున్నాం, ఆయన సన్నిధిలో ఏదో సాక్ష్యం చెప్తున్నాం, అయిపోయింది మన పని, మనం వచ్చేసాం అని మనం అనుకుంటూ ఉంటే ఆయన అంటున్నాడు, ఇకనైనా సరే మారు, ఇకనైనా సరే లోకానికి వేరే నీకు జీవించు, ఇకనైనా సరే లోకానికి నీకు ఏంటి పొత్తు, లోకానికి నాకు ఏంటి సాంగత్యం అని చెప్పి దేవుడు అంటూ ఉంటే మనం ఇంకనూ లోకంతోనే ఉంటే దేవుడు అంటున్నాడు, ఇకనైనా సరే చెవి యొగ్గి వినుడి. ఎందుకనగా యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎందుకంటే లోకంలో నాకు ధనం ఉంది కదా, లోకంలో నాకు ఐశ్వర్యం ఉంది కదా, నేను లోకంలో అందగాని కదా, లోకంలో నేను అందవంతుని కదా అని చెప్పి మనం అనుకుంటే దేవుడు ఉంటాడు, నీవు గర్వపడి నీ గర్వం అణిచి నేల మీద కూర్చోబెట్టే దేవుడు మనకున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నాకు లోకంలో ధనం ఎంతైనా ఉన్నది కానీ నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను కనుక దేవుడు నా గురించే చెప్తున్నాడు కనుక నీవు ఆలకించిన ఎడలా, నీవు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆలకించిన ఎడలా ఈ దినమే నీవు ఆలకించు. ఏమని? యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమి ఇచ్చున్నాడంట? ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అయితే ఆజ్ఞలన్నింటినీ 20వ నిర్గమకాండం మనం చదువుకో. ఇది ఆజ్ఞలు నేను వెళ్ళలేదమ్మా, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది, మనకు సౌందర్యం విషయం. అయితే దేవుడు ఏమన్నాడంటే ఆజ్ఞ ఇస్తున్నాడు కనుక మీరు జాగ్రత్తగా వినుడి. హల్లెలూయా. మరి ఆజ్ఞ ఇచ్చినటువంటి దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, ఎలా ఉంటామంటున్నాడు తెలుసా? చదువుదామా, చూద్దామా? మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం నుంచి. మరియు ఇప్పటివరకు దేవుడు ఏం చెప్పాడమ్మా? ఇప్పటివరకు ఏం చెప్పాడు గుర్తుందా? ఆయన ఆజ్ఞ ఇచ్చి మనం జాగ్రత్త పడమన్నాడు. అంతకాలం ముందు ఏం చెప్పాడు? స్తుతించమన్నాడు. ఎవరిని స్తుతించమన్నాడు? పురుషులు ఉన్నారు ఇక్కడ, చెప్పండి ఏం చెప్పాడు ఇప్పటి వరకు? ఏదో వస్తున్నారు వాక్యం చెప్పి వెళ్ళిపోతున్నారని కాదు.
ఆయన సన్నిధిలో నివసించే మనం అందరం కూడా ఆయన స్తుతిస్తూ ఉంటే, ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్తూ ఉంటే, అయినప్పటికీ ఇంకను మన హృదయాలు లోకంలో ఉన్నాయేమని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి దేవుడు వాక్యం సెలవిస్తే, ఆ ఆజ్ఞ ప్రకారం మనం ఆజ్ఞలు గైకుంటే మనకు రక్షణ వస్తుంది. రక్షణ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలో ఒకసారి చూసినట్లయితే 38వ వచనం, మరియు ఆయన వారికి బోధించు ఇట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటకును సంత వీధులలో వందనములను సమాజ మందిరాలలో అగ్రపీఠములను ఇందులలో అగ్రస్థానంలో కోరుచూ ఉన్నారు. హల్లెలూయా. మీరు చూడొచ్చు, ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడు, నువ్వు రక్షణ పొందావు కదా సంఘంలో, నీ సేవకుడు సరైన వాడని నువ్వు గమనించుకుంటున్నావా? నువ్వు రక్షణ పొందావు కదా నీవు ఉన్న స్థలంలో, ఆ స్థలంలో ఏరే సేవకులు వచ్చి బోధిస్తున్నారు, ఏం బోధిస్తున్నారని నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, ఒకవేళ అటువంటి వారు ఉన్నారంటే ఏం చేసి ఎందుకు ఉన్నారు తెలుసా? అగ్రపీఠాల కోసం ఉన్నారంట, అగ్రస్థలాల కోసం ఉన్నారంట. అయితే దేవుడు అన్నాడు కదా, అటువంటి వారి గురించి ఎవరిని జాగ్రత్త పడమంటున్నాడు? సుల్లేనా ఎవరిని జాగ్రత్త పడమంటున్నారన్నా? మనల్నే కదా, మనల్ని జాగ్రత్త పడమంటున్నాడు. ఎందుకు? గొర్రె బొచ్చు కప్పుకున్నా తోడేళ్ళు దూరుతున్నాయి, జాగ్రత్త. చిన్న మందా నీవు భయపడకు. ఎందుకనగా ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారు వారి మధ్య నేను ఉంటాను, వారి మధ్య సంచరిస్తూ వారి మధ్యలో నేను అద్భుతాలు కాదు కానీ ఆశ్చర్యాలు కాదు కానీ జరగబో కార్యాలు ఏదైనప్పటికీ కూడా వధువు సంఘంగా నేను సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా. సిద్ధపరుస్తున్నా. వధువు సంఘంగా మనం ఉండాలా లేదా? ఉండాలా. వధువు సంఘంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చెప్పాడు దేవుడు? ఏం చేయాలంట అమ్మా? ఒక్కొక్కసారి వాక్యమే కదమ్మా, లోకం వద్దు. వాక్యం ఇప్పుడు ఏం చెప్పింది? ఇప్పుడు చదివిన వాక్యం అమ్మా 38వ వచనంలో, యెహోవా ఆయన వారికి బోధించు ఇట్లా నేను శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి. లోకంలో ఉన్న సేవకులందరి దగ్గరికి వెళ్ళి మా గురించి ప్రార్థన చేయండి, మేము ఇలా ఉన్నారు, మా పరిస్థితి ఇదని చెప్పి వాళ్ళు చెప్పడం కంటే ముందు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేస్తూ దేవుడు మనం గడిపేవారిగా ఉండాలా. ఎందుకంటే వారు చెయ్యాలా. ఎవరు? వారు ఎన్నుకున్నటువంటి వారే. అయితే దేవుడు వారికి తీర్పిచ్చేవాడు, మనం కాదు. అయితే దేవుడు అంటాడు కదా, నీవు వారి గురించి జాగ్రత్తగా ఉండాలా, నీవు వారి గురించి జాగ్రత్త పడుడి అని మనకి ఎందుకు చెప్తున్నాడు? ఇది ఇంకను మనము లోకంలో ఉన్న ఎబుతూ అనేక బోధలు వచ్చాయి లోకంలో, వారికి ఇష్టానుసారంగా బోధించే రకాలు అయిపోయినాయి. అయితే దేవుడు అంటాడు కదా, ఉన్న బోధ ఏదైతే ఉందో ఆ బోధ ప్రకారం ఏ సేవకుడైతే ఉన్నాడో ఆ సేవకుడు ద్వారా ఏ సంఘాన్ని సిద్ధపరుస్తాడో? వధువు సంఘాన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. వధువు సంఘాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఆ వధువు సంఘంలో నీవు నేను మనం ఉంటున్నామా? హల్లెలూయా. వధువు సంఘంలో మనం సిద్ధపడుతున్నామా? మనం ఉంటున్నామా? ఇంతకు లేదు. వధువు సంఘంలో మనం ఉన్నామంటే మనం సిద్ధపడుతున్నాం, మనం ఉన్నామంటే మన ఆత్మ తెలుస్తుంది, మనం ఉన్నామంటే మన దేవుడు వాక్యం స్పష్టంగా బయలుపరచబడుతుంది. ఈ దినమైన నీతోను నాతోను మనతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు జాగ్రత్త. ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అయితే సరే వారు ఏం చెప్తారో వినండి. అయితే మీరు జాగ్రత్త, మీరు ఎలాగైనా ఉండండి. అయితే దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారంట? జాగ్రత్త. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఉంటేనే నా పిల్లలుగా మీరు ఉండగలుగుతారు. లేదంటే గర్జించే సింహం వల్లే ఆయన యూదా గోత్ర సింహం వస్తాడు. అయితే ఇక్కడ విత్తిన వాక్యము ఇక్కడ నుండి ఎత్తకపోకతలకే గుమ్మం ఎదుటే ఉంటాడు, కాచుకొని. హల్లెలూయా. మరి అటువంటి వాడు కాచుకొని సిద్ధంగా ఉన్నప్పుడు మన జీవితాలు మనం ఎలా జాగ్రత్తగా కాచుకోవాలా? అందుకే ఇద్దరు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, నేను నీతోనే మాట్లాడుతున్నాను, నేను నీకే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. హల్లెలూయా. నేను నీకే ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అయితే ఆజ్ఞను నీవు గైకొనుచున్నావా? ఇంతకు నీకు మారు మనసు అనేది ఉందా? మొదటగా సహోదరుడా, మారు మనసు ఉందా? ఇంతకు దేవుడు అంటున్నాడు కదా, ఇకనైనా సరే నీవు మారు మనసు లేని ఎడల నా సన్నిధిలో నిలబడుతున్నప్పటికీ కూడా రక్షణ లేని ఎడల, నీవు రక్షణ మారు మనసు పొందుకున్న ఎడల నాకు నీ కొరకు చిందించిన రక్తం సిద్ధంగా ఉన్నది. హల్లెలూయా. నీ కొరకు చిందించబడిన రక్తం సిద్ధంగా ఉన్నది. ఎందుకనగా నీవు నా సొత్తు, నీ కొరకు నా ప్రాణం పెట్టాను. హల్లెలూయా. చూడము, నా ఆరోగ్యంతో నేను చెక్కి ఉన్నాను. ఎందుకు చెక్కి ఉన్నానంట? నా ఆజ్ఞలు నువ్వు గైకొంటావని. ఎందుకు చెక్కుకొని ఉన్నాను? నీ పేరు నా ఆజ్ఞానుసారం నువ్వు నడుచుకుంటావని. ఎందుకు చెప్పుకున్నాను? నీవు స్తుతిస్తుండగా నేను నీతో పాటు గడుపుటకు. దావీదు స్తుతిస్తుంటే ఏమయ్యాడు దేవుడు? ఏమన్నాడు దావీదుని ఆఖరికి? ఎందుకన్నాడు హృదయానుసారుడు అని? దేవుడు అన్నాడు, నీ హృదయమనే ఏమంటారు? హృదయమనే
తలుపులు ఉంది కాదు, హృదయానికి ఒక మాట ఉంది. హృదయానికి ఒక మాట ఉంది. హృదయం ఒక మాట ఉంది అమ్మా. మీకు అందరి నోట్లోకి వచ్చింది కానీ బయటికి పెట్టలేకున్నారు. కోవెల. హల్లెలూయా. కోవెల అనగా గుడి, గుడి అనగా మందిరం, మందిరం అనగా మరి ఇది హృదయంలో దేవుడు నివసిస్తున్నాడు అంటే మనం ఎలా ఉండాలి? ఇది ఆ మందిరంలో మనం ఏం చేస్తున్నామంట? మనం ఏం చేస్తున్నాం? మందిరంలో స్తుతి చేస్తున్నామా? దేవుడి మందిరము ఏది? ఇదే కాదు మందిరం అమ్మా. దేవుడు ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లోకి వెళ్తే చివరికి వచ్చేదాన్ని నీతో నాతో చెప్తున్న మాట, నీ హృదయం అనే మందిరంలో నేను ఉన్నాను కదా, నీ హృదయం అనే స్థలంలో నేను ఉన్నాను కదా. నీవు మరి నన్ను స్తుతిస్తున్నావా? నీవు నన్ను ఆరాధిస్తున్నావా? నీ సాక్ష్యాన్ని నువ్వు స్తుతిస్తూ ధ్యానం చేయుచున్నావా? ఈ రోజు మొత్తం దేవుడు చెప్తున్నాడు అన్నమాట, నీ హృదయం ఎక్కడ ఉన్నదో నేను అక్కడే ఉన్నాను. హల్లెలూయా. ఇంకా నువ్వు నీ హృదయాన్ని కఠినం చేసుకొని మాంసం ముద్దగా ఉన్న హృదయాన్ని రాతి బండలా చేసుకుంటే దేవుడు అంటాడు, నేను హృదయం తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాను. ఎందుకంటే నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది ఉన్నది. ఇంకనైనా సరే నీవు మారు మనసు పొందకుండా ఉన్నాయి అలా ఆ హృదయాన్ని ఏం చేయాలంట? రాయిని ఏం చేస్తామా? బద్దలు కొడతాం. అయితే దేవుడు అన్నాడు కదా, వాక్యం అనే ఖడ్గము ద్వారా, వాక్యం అనే సుత్తు ద్వారా నీ హృదయాన్ని నేను బద్దలు కొట్టుచుండగా నీ హృదయం ఇంకను పగలకపోతే, ఇంకను నీవు మారు మనసు రక్షణ పొందకపోతే, నీవు నా సన్నిధిలో స్తుతించకపోతే, నీ హృదయంలో నా గురించి నన్ను ధ్యానించకపోతే, నీవు సాక్ష్యం పంచడానికి సిద్ధపడకపోతే మరి నేను చేసినటువంటి త్యాగము వృధానా? ఫలితం ఉందా? హల్లెలూయా. ఆయన చేసిన త్యాగం, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పెంచినటువంటి ప్రాణాన్ని మనం ఏం చేస్తున్నామంట? అనుదినము కూడా పాపం చేయొచ్చు, ఇంకను ఏం చేస్తున్నాము? పొడుస్తూనే ఉన్నాము. ఇంకను మనం ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తూ మనం అంటాం, నేను క్రైస్తవుని, దేవుని బిడ్డను, దేవుళ్ళలో ఉంటున్నాను, అయితే దేవుని సన్నిధికి మాత్రం వెళ్తాను, దేవుని పాడతాను, కానీ నేను చేస్తున్నదల్లా నేను చేస్తాను అంటే దేవుడు అన్నాడు లేదు. ఎందుకంటే నేను నీకు ఏమి ఇచ్చినాడంట? ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. ఒకవేళ నీకు ఆజ్ఞలు ఈగలుంటే, ఆజ్ఞలు నీతో చెప్పగలుంటే నువ్వు అనొచ్చు, నాతో దేవుడు చెప్పలేదు, ఈరోజు నాతో దేవుడు మాట్లాడలేదులే, ఎందుకంటే నా హృదయం ఎక్కడో ఉంది కదా. బాడీ ప్రెజెంట్, హల్లెలూయా. మైండ్ మాత్రమే ఆబ్సెంట్ అయిపోతుంది, బాడీలు మాత్రమే ఎక్కువ ఉంటాయి. దేవుడు అంటున్నాడు కదా, నీ హృదయం ఎక్కడ ఉన్నదో నీ ఆలోచన అక్కడే ఉంటాయి. నీ ఆలోచన ఎక్కడున్నాయి? ఇంతకు హల్లెలూయా. నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? అదే అంటాడు దేవుడు. చూద్దామా, నీవు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? పరిచయుల గురించా, శాస్త్రుల గురించా, వారి గురించా, లోకస్తుల గురించా, లోకంలో ఉన్న వారి గురించా? వారి గురించి నువ్వు ఆలోచించు. అయితే నీవు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంట? బోధించుతూ చెప్తున్నాడు. అమ్మ నా మాట కదమ్మా, బైబిల్ తినమ్మా. అందరూ మన నా దిక్కు చూస్తున్నారు. బైబిల్ తినమ్మా అమ్మా. చూడు, అందరూ తినమ్మా. ఎందుకంటే బైబిల్ మూసేశారు కదా చెప్తున్నారని చెప్పని. బైబిల్ తినమ్మా అందరూ. బైబిల్ తీయాలా? ఏ వచనము? హల్లెలూయా. ఇంతకు బైబిల్ ఉన్నాయి మన దగ్గర. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఆయుధము ఏ ఆయుధము? హల్లెలూయా. ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తుంది, ఏమని, నేను కూడా ఉన్నాను కదా లోకంలో, అయితే నేను చెప్పగలనా? అయితే దేవుడు అంటాడు కదా, నువ్వు ఎప్పుడైతే నిలబడతావు నా పక్షమున నేను కార్యము చేయుదును. హల్లెలూయా. కార్యము జరిగించేవాడు ఆయనే, మనం ఓన్లీ పాత్ర మాత్రమే. అయితే ఆ పాత్రలో చెత్తంతా వేసి అట్టే వదిలేస్తే బాగుంటుంది చెత్త పాత్ర. అందుకే పాత్ర గురించి కూడా ఒక వాక్యం చెప్పాడు దేవుడు. ఆ పాత్రలో నీవు నేను మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధ పాత్రలుగా ఉంటేనే మనల్ని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అందుకని మనం అందరం జాగ్రత్త పడిన ఎడల, దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్న ఎడల ఎలా చేస్తాడో తెలుసా? చదువుదామా? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు లోబడిన ఎడల, మన హృదయంలో ఆయన స్థానం ఇచ్చిన ఎడల, ఆయన పక్షాన మనం నిలబడే ఎడల, మనం చేసే కార్యాలు ఇటువంటి అనగా దేవుడు చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూద్దాం మొదటి నుంచి. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును
గణగణలాడు తాళమునై ఎందును. అయితే ఈరోజు నీవు నేను ఎలా ఉన్నామంట? ఇష్టానుసారంగా మాట్లాడేవారుగా ఉన్నాం, ఏదో వచ్చింది మాట్లాడేసేవారుగా ఉన్నాం. అయితే అలా ఉండకూడదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమంటే మనుషుల భాషలతో ఒకవేళ నేను అనుకోవచ్చు, అరే నేను అభిషేకింపబడ్డాను కదా, నేను దేవుని సన్నిధిలో రక్షింపబడ్డాను కదా, దేవుని సన్నిధిలో నేను ఉన్నాను కదా అని చెప్పి ఇష్టానుసారం ఇష్టం వచ్చిన మాటలు ఏ మాట్లాడటానికి? వాక్యం చదవడమ్మా, మన నా దిక్కు చూడద్దు. పైనుంచి అదే వచ్చిన మళ్ళా మనుషుల భాషలతోనూ. చూడండి, లోకంలో ఎలా ఉంటారట? మనుషుల భాషలతోనూ మాట్లాడతారు, దేవదూతల భాషలతోనూ మాట్లాడతారు. అయితే ప్రేమ లేని వాడైతే కంచు మోగినట్లు మాట్లాడుతూనే ఉంటారు. అయితే మనం ఎలా ఉండాలంట? దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారమై, దేవుని సన్నిధిలో ఉన్నవారమై, దేవుడు ఏం చేయించాడంట? నిత్యము మన యందు నివసిస్తూ, మన హృదయంలో నివసిస్తూ, మనం చేసే స్తుతి ద్వారా ఆయన ఏం చేసుకుంటాడంట? మహిమపరచబడుతూ కూడా నేను నీతోనే మాట్లాడుతున్నాను అంటూ మనకి ఈ దినం ఆజ్ఞలు ఇచ్చుతున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞలు ఇస్తూ మనకు బోధిస్తున్నాడు. ఏమని? నీవు జాగ్రత్తగా ఉండు. నువ్వు మాలేగలుగుతున్నావా? జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఆడెవరు ఉన్నారు? అపవాది ఉన్నారు. సరే, అపవాది కంటే ముందు పోలీసులు ఉన్నారు. హల్లెలూయా. జాగ్రత్త. పోలీసు ఉన్నారంటే వచ్చింది మనకు. మన గర్జించు సింహం, యోధా గోత్రం సింహం ఆడుండగానే ఈ లోక నాయకుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని ఎప్పుడు మురింగుదమా అని గర్జించు సింహం వల్ల కాచుకొని ఉన్నాడు. అటు ఇటు తిరుగుచూ ఉన్నాడు. నేను ఏ విధంగా పరలోకానికి వారసుడుగా కాకుండా ఈ లోకానికి మాత్రమే శాశ్వతం చేసే విధంగా ఆలోచించుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఏదైతే నీవు చూస్తున్నావో ఆ దానికి మాత్రమే నేను బానిసం చేసుకొని వాడు ఏలుచున్నాడు. ఇది నూనె ఉదాహరణ మాల్యా గురించి మనం ఇప్పుడు అనుకోగానే మనకు నవ్వు వచ్చింది. కానీ దేవుడి వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటే మన హృదయం ఆనందంతో ఉంటుంది ఆ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం ఆనందంతో నిండినగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం ఏం చేస్తామంట? హల్లెలూయా. అందుకని ఈ దినం మొదటి నుంచి దేవుడు చెప్తున్న మాట ఏంది? నా సన్నిధి, నా మందిరము, నేను నివసించే స్థలము, నీవు నా కుమారుడవు, నీవు నా కుమార్తెవు, నీవు నా సొత్తు. కాబట్టి నీవు లోకంలో ఉన్నప్పుడు జాగ్రత్త. హల్లెలూయా. జాగ్రత్తగా ఉన్న నీవు నేను మనం అందరము కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకునే వారమై ఉంటూ ఆయన ఇచ్చే దీవెనలు పొందుకుంటూ ఆయన సన్నిధిలో సాక్షిగా జీవిస్తాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. తలలోంచి ప్రార్థించుకున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. హృదయాంతరములు పరిశోధించిన వాడా స్తోత్రములయ్యా. హృదయాంతరములు ఎరిగిన వాడా స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాతోనూ మాతోనూ మాట్లాడిన దానికై స్తోత్రములయ్యా. సూటిగా చక్కగా మాట్లాడి తండ్రి, మీ వాక్యాన్ని విడిచిపెట్టించిన విధానానికై స్తోత్రములు తండ్రి. సాతాను గాడు ఎత్తుకుని పోవడం సిద్ధంగా ఉన్నప్పటికీ నైనా మీరు మాత్రమే మీ దేవదూతలు కావాలిగా ఉంచి తండ్రి, ఇంకా నశించుచున్న ఆత్మ ఏదైనా ఉందేమోనైనా మీరు మాట్లాడిన మాట ప్రకారమైనా బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ లోకానికి కాదు కానీ లోకానికి వేరుగా జీవించే గొప్ప నాకును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఇమ్మాన్యుయల్ గాస్పెల్ మినిస్ట్రీస్ అనగానే దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పిన విధంగా తండ్రి, నీవే మాకందరికీ తోడుండి మీ యొక్క దేవదూతలు కావాలిగా ఉంచి తండ్రి మా పాదములకు రాయినా తగలకుండా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా తండ్రి మా హృదయాలను తండ్రి బండ వల్ల తండ్రి చేసుకుని ఉన్నామేమో నేను బండలాంటి హృదయాలు సైతం బద్దలు కూడా నీ వాక్యం ద్వారా తండ్రి మాట్లాడుతున్న విధానానికై స్తోత్రములయ్యా. మాట్లాడిన విధానానికై స్తోత్రములు తండ్రి. ఇంకా తండ్రి నాయన నీకు ఆయాస్కరంగా నేను ఏమైనా మాట్లాడితే క్షమించు తండ్రి. నీకు ఆయాస్కరంగా తండ్రి నీ బిడ్డలకి ఏమైనా వివరించడం క్షమించలేదా? నీవు మాట్లాడిన ప్రతి మాటను వివరించండిగా తండ్రి నీవే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయనైనా. మనుషుల వల్లే కాదు కానీ దేవదూతల వల్లే కాదు కానీ నైనా నీ ఆత్మత్వ నింపబడిన వారమై ముందుకు సాగే కృపను నాకును మాకును ఇక్కడ కోరుకునే ప్రతి ఒక్కరికి మీరే దయచేసి నడిపించమని సమస్త గత మహిమ ప్రభావం మీరే చెల్లించుకోనమని నిద్రనే ప్రార్థిస్తున్నాము తండ్రి.
హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి చేతులెత్తి ఒక దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఇంతవరకు వాక్యం గురించిన వినాయకుని బట్టి ప్రత్యేక వందనములు. అలాగే ప్రకటనలు అండి, ప్రకటనలో మరి విస్తరంగా చెప్పాను కాబట్టి నేను చెప్తున్నాను.